హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య రెసిపీస్. ఆద్య రెసిపీస్లో ఈరోజు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన వెలక్కాయతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ సీజన్లో దొరికే ఈ వెలక్కాయ తింటే చాలా మంచిది. దీంట్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మనకి నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఈ చట్నీ వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వెలక్కాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక వెలక్కాయను తీసుకోండి. దీనిని పగలగొట్టడానికి ఈ వెలక్కాయను వేడి నీళ్ళల్లో వేసి బయటికి తీసి పగలగొడితే ఈజీగా పగులుతుంది ఫ్రెండ్స్. ఇలా పగలగొట్టిన వెలక్కాయ నుంచి గుజ్జు తీసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు ఈ వెలక్కాయ గుజ్జును ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లో వెల్లుల్లి, జీలకర్ర, సరిపడా కారం, ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఈ ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తర్వాత పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని దీంట్లో వేసుకోవాలి. ఇవి కూడా వేగాక ఇంతకుముందు మనం మిక్సీ జార్లో పట్టుకున్న వెలక్కాయ మిశ్రమాన్ని దీంట్లో వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, వెలక్కాయ చట్నీ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఆద్య రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.